యేసు ప్రభువు ఆ గ్రామానికి వచ్చారు. ఊరి జనమంతా ఆయన చుట్టూ గుమిగూడారు. ఆయన మాటలు వినడానికి ఎక్కడెక్కడ్నుండో జనం వస్తున్నారు. బర్నబాకు కూడా వెళ్లాలనిపించింది. కాని తనలో ఉన్న న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల జనం మధ్యలో కాకుండా చాలా దూరంగా తన ఇంటి అరుగుమీద కూర్చుని వింటున్నాడు. అక్కడ యేసు ప్రభువు ఒక గంభీరమైన స్వరంతో పరలోక రాజ్యమును గూర్చిన తలాంతుల ఉపమానమును చెబుతున్నారు. ఒక యజమానుడు వేరే దేశానికి వెళుతూ తన దాసులను పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికొక తలాంతు ఇచ్చి వెళ్ళాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారం చేసి మరో 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరో 2 సంపాదించాడు. కాని ఆ 1 తలాంతు తీసుకున్న 3వ దాసుడు ఉన్నాడు చూశారా, వాడు భయపడిపోయాడు. తన తలాంతును తీసుకువెళ్లి మట్టిలో తవ్వి దాచిపెట్టాడు. ఈ మాటలు వినగానే బర్నబా గుండెలో పిడుగుపడినట్లయింది. ఊపిరి వేగంగా ఆడుతోంది. అతని అంతరాత్మ గట్టిగా అరుస్తోంది.